హాయ్. ఈరోజు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను ప్రజెంట్ మీషోలో ఒక డెలివరీ బాయ్‌గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు నా పనేంటి, రెగ్యులర్‌గా వచ్చిన పార్సల్స్ కస్టమర్ దగ్గరికి వెళ్ళి డెలివరీ చేయడం. నాకు డేట్ గుర్తులేదు, బట్ డే గుర్తుంది. శుక్రవారం యాక్చువల్‌గా. ఒక ఇంటికి పార్సల్ ఇద్దామని వెళ్ళాను. ఇంట్లో బుక్ చేసిన వాళ్ళు ఆడవాళ్ళున్నారు. ఆమె ఉండి పార్సల్ కాస్ట్ ఎంత బాబు అని అడిగితే సమ్ 160నో 150నో ఉన్నది చెప్పాను. తీసుకొచ్చిన తర్వాత నా చేయికి టచ్ కాకుండా గేట్ పైన ఏదైతే ప్లేస్ ఉంటుందో అక్కడ పెట్టేసి తీసుకో బాబు అని అంటుంది. నాకు డౌట్ వచ్చి ఏమైంది మేడం, ఏమైనా ప్రాబ్లమా అని చెప్పి అడిగా. అప్పుడు ఆమె ఏమన్నదంటే, లేదు బాబు ఈరోజు శుక్రవారము, బయట నుంచి మేము అంటే బయట నుంచి వచ్చేవాళ్ళని ఎవరిని కూడా టచ్ చేయకూడదు అని అన్నది ఆమె. అసలు ఆ మేడం ఆ మాట అనేలోపు నాకు ఏం చెప్పాలో అర్థం కాల. స్టన్ అయినా ఒక 2 సెకండ్స్. తర్వాత ఉండి, మేడం బయటి వ్యక్తుల్ని టచ్ చేయకూడదు ఓకే. బట్ ఏంటంటే ఇప్పుడు నేను మీకు ఇస్తున్న పార్సల్ ఏదైతే ఉందో అది నేను టచ్ చేసింది కదా. దట్ మీన్స్ ఏంటి, ఈ పార్సల్ కూడా మీరు తీసుకోకూడదు. ఇంత చిన్న లాజిక్ అంటే ఇటువంటివి మీరు ఎందుకు ఇలా పట్టుకుంటున్నారు అసలు అర్థం కావట్లేదు అని డైరెక్ట్గా అడిగాను. అడిగిన తర్వాత ఆమె ఏమన్నారంటే, లేదు బాబు మా ఫార్మాలిటీస్ మాకు ఉంటాయి కదా అంటే. ఇప్పుడు చిన్న లాజిక్ ఆలోచించాలి. శుక్రవారం రోజు బయటి నుంచి వచ్చే వ్యక్తులను ముట్టుకోకూడదు అనేది ఎంత కరెక్టో, అటువంటప్పుడు పార్సల్ తీసుకొచ్చేది కూడా బయటి నుంచి వచ్చే వ్యక్తినే. నేను ఆ పార్సల్ని ఆఫీస్లో ముట్టుకొని ఉంటాను, ఇక్కడికి వచ్చిన తర్వాత బ్యాగ్లో నుంచి తీసేటప్పుడు ముట్టుకుంటాను. అప్పుడు నా చేతుల నుంచి టచ్ అయిన పార్సల్ మరి వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? అది నాకు ఏం అర్థం కాల. మరి ఇంత ఘోరంగా ఉన్నారేంద్రా బాబు అనిపించింది.